అమ్మా అందరూ పబ్లిక్ చెప్పండి. అది కాదు అంటే నా ఇంటి అడ్రస్ కాదు తమ్ముడు, ఉండి పబ్లిక్ చెప్తారు. కమెంట్స్ చూడు ఒకసారి, ఎక్కడుందో కొంచెం చెప్పండి బ్రదర్. ఆ బిల్లు చూసి నేను స్టేటస్ లో పెట్టా, ఆ బిల్లు చూసి ఆ అడ్రస్ పూల్ బాగా ఉందా లేదా చెప్పండి చాలు. ఓకే, పూల్ బాగ్ అగో పబ్లిక్ చెప్తున్నారు కదా, పూల్ బాగ్ అని ఉంది. తమ్ముడు నాకు ఎందుకు నువ్వు ఇప్పుడు కూడా ఆ, అంటే నటించాలని ట్రై చేస్తుంటే దొరికిపోతారు తమ్ముడు అందరూ. అర్థమైందా నీకు? ఎవడు నేను చెప్తా క్లియర్ ఎవరు చెప్తా విను. ఎవరు నటించాలి? ఎవరైనా సరే విను, ఫస్ట్ విని చెప్తాను విను నీకు, ఓకేనా? బైక్ నువ్వు కొన్నానని చెప్పావు, నువ్వు కొనలేదు, ఓకే? నీకు ఆ ప్రూఫ్ కావాలా నువ్వు కొనలేదని చెప్పడానికి? చెప్పచ్చు. ఇల్తమస్ లైన్ లో ఉన్న డాట్ చేయి ఒకసారి. వెళ్తామస్సా అదే విజయనగరం యూత్ యాడ్ చేతాను. తను ఇస్తాడు, తను చూపిస్తాడు. ఒక నవీన్ చెప్పిన మాటలే విందు నువ్వు, అంతెందుకు నవీన్ చెప్పిన మాట నేనే విన్నాను కదా, నా దగ్గర ఉన్న వీడియో చూపించిన. నీ దగ్గర నవీన్ కూడా ఒక వీడియోలో చెప్పాడు కదా, నేను గిఫ్ట్ ఇచ్చాను ఇది ఇచ్చాను అని చెప్పేసి. సో అనియా ఇక్కడ ఇది నవీన్ ఎలా మాట్లాడినాడో ఏటన్నాడో దీన్ని నేను పబ్లిక్ లో వచ్చి గోలగోల చేసి ఏం చేయాలనుకోవట్లేదు. నేను మరీ చెప్తున్నాను, నేను లీగల్ గా వెళ్తాను. ఎందుకంటే ఒక మాట అనియా, తప్పు చేసిన నేను అవ్వచ్చు, నవీన్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఇప్పుడు ఇందులో అంటే తప్పించుకోగలరు, లీగల్ గా వెళ్తే ఎవడో తప్పించుకోలేడు. తమ్ముడు తీసుకోలే, ఒక విషయం చెప్తా, నువ్వు లీగల్ గా వెళ్తావు. ఒకటి ఇంకోటి అడుగుతా చెప్పు నీకు. నిన్నెవరు ఫోర్స్ చేసి ఆ వీడియోలన్నీ పెట్టించారు తమ్ముడు నీకు? ఎవరు? నవీన్ తో రికార్డింగ్ లో చెప్పావు కదా, నవీన్ రికార్డింగ్ పెట్టాడు. ఎవరు అన్నయ్య ఈ పోస్ట్లు ఈ వీడియోలు నేను పెడతానంటే నువ్వు నమ్ముతావా అని ఓ ఏడుస్తూ డైలాగ్ చెప్పావు కదా, అది నువ్వు అడిగిన క్వశ్చన్ చెప్పండి. నిన్ను ఎవరు ఫోర్స్ చేసి వీడియోలు పెట్టిస్తున్నారు తమ్ముడు? పోస్టులు నేను అంతలా పోస్ట్ చేసి ఏడు చేసి బాధపడిపోయి చెప్పలేదే నవీన్ కి. ఎందుకురా బాబు, ఎందుకు ఇలా చేస్తారు? నేను అడిగి క్వశ్చన్లే అడుగుతాను, అప్పుడు మీరు ఏదైనా చేసుకుంటారా బాబు? మీకు ముందు నన్ను అడగనవట్లేదు, నేను అడిగి క్వశ్చన్లు. మళ్ళీ నేను లేదు అడబోయా ఒకసారి. ఒక్క నిమిషం పబ్లిక్ దయ కదా. సరే నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతుంది, దానికి ఆన్సర్ చెప్పాను. నేను కూడా ఎక్కువ రియాక్ట్ అవ్వట్లేదు అనుకోండి. నాకు ఆన్సర్ రాలా, ఫస్ట్ నేను అడుగుతా చెప్పు. నాకు టాపిక్ మార్చు, ఫస్ట్ ఆన్సర్ చెప్పు. నువ్వు ఏడ్చుకుంటూ మనోడు చెప్తున్నావు అన్నయ్య నేను ఏడ్చుకుంటూ చెప్పలేదు, నిద్ర మధ్యలో చెప్పాను. ఆ నిద్ర మాత్రం కొంచెం చెప్పావు. ఈ వీడియోలు ఈ స్టేటస్ పెడుతుంది నేను అనుకుంటున్నావా అన్నావు. ఎవరు తమ్ముడు? ఏది నవీన్తో అన్నదా? నవీన్తో అయితే నేను ఆ మాట అన్నాను, కానీ ఇలా పలానా ఏం చెప్పలేదా నేను. సరే ఎవరు అడుగుతున్నాను కదా చెప్పు. ఎవరే? నేను పెడతాను, నా దాంట్లో ఎవడ పెడతాడు? నా దాంట్లో ఎవడ పెడతాడు? నువ్వు పెడతావా నా దాంట్లోని? నా దాంట్లో నేను పెట్టుకుంటాను. ఇప్పుడు ఫ్రాడ్ చేసిందాడు, ఇరికించిందాడు. ఎవరు పెట్టించారు కాదు, ఎవరు పెట్టిస్తున్నా. నా క్వశ్చన్ అర్థం అవుతుందా నీకు? ఎవరో పెట్టారు, ఎవరు పెట్టిస్తున్నారు ఎవరు పెట్టిస్తున్నారో తెలుసా అన్నయ్య అన్నావు. దానికి ఎవరు పెట్టిస్తున్నారో మీ దాంట్లో కొన్ని కొలాబులు యాడ్ చేయమని వారు, మీరు గుర్తుందో లేదు? నేను కూడా యాడ్ చేయమన్నాను. ఎందుకు యాడ్ చేయమన్నాను? నేను ఎందుకు యాడ్ చేయమన్నాను చెప్పనా? చెప్పు. అది జరిగింది తప్పు అయితే పబ్లిక్ లోకి వెళ్తాది కదా, పబ్లిక్ లోకి వెళ్తే నవీన్ అనేటోడు ఫ్రాడ్ అయితే ఫ్రాడ్, ఏదైతే అది బయటకు వస్తుంది కదా అని చెప్పి నేను యాడ్ చేయమన్నాను. మీరెందుకు యాడ్ చేయమన్నారు అని? అంటే మీ అకౌంట్ లో రీచ్లు పెంచుకోవడానికి, ఫాలోవర్స్ పెంచుకోవడానికా? నీ దగ్గర నాకు ఫాలోవర్స్ కావాలి అంతే కదా. ఇందాక లైవ్ లోనే ఎవరు వాయిస్ ఆఫ్ విజయనగరం అని అనుకుంటా, ఫాలో చేయండి నా అకౌంట్ ఫాలో చేయండి అని కింద నుంచి అంటానే ఉన్నారు. సో మనోడికి ఎప్పుడైనా కొలాబ్ ఇచ్చావా నువ్వు? చాలా ఉన్నాయి కదా కొలాబులు. ఉన్నాయి, నాదానికి ఇచ్చావు, వాయిస్ ఆఫ్ విజయనగరం ఇచ్చావు, అన్ని కూడా ఉన్నాయి. సరే అలాగే అదే ఇంకో మాట అడగనా? ఒక్కొక్క నిమిషం, ఇంకోటి క్వశ్చన్ ఉంది నాకు. ఓకే, ఒరే దొంగ నా కొడుక నవీన్, నువ్వు ఇలా చేస్తాను, ఎవరు పెట్టించారు నీకు అది? అది ఎవరో పెట్టించలేదు, నేను అడిగాను కోపంతో. నువ్వే కోపంతో అడిగావా? సో ఇంకా కొన్ని పోస్టులు ఉన్నాయి కదా, నువ్వు మనం తిట్టుకుంటూ డబ్బులు వెనక్కి ఇవ్వకపోతే బాగోదు, అది నీ ఓన్ గా నువ్వు పెట్టింది. కొలాబ్ వదిలేసి నీ ఓన్ గా తిట్టుకుంటూ పెట్టింది. ఎవరో పెట్టించాల్సిన పని లేదని నేనే పెడతాను.
ఏంటి ఎవరో పెట్టించాల్సిన పని లేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకోటి తప్పు జరిగినప్పుడు ఆ జనాల్లో తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఈ రోజు కర్మ అనేది ఈ రోజు ఉండిపోయిన రేపు ఏదో రోజు తిరిగి కొడుతుంది. ఇంకోటి ఏంటంటే నేను అడగాల్సిన క్వశ్చన్లు అడుగుతాను, క్లారిటీ ఇచ్చేస్తాను. బాబు ఎక్కడ ఉన్నారని? బెంగళూరులో. మీరు బెంగళూరు లేరా? నేను బెంగళూరులోనే ఉన్నా. నిన్న క్యాష్ ఉంది కదా, క్యాష్ గురించి అడుగు కదా, లైవ్ లోకి మీరే కదా రమ్మన్నారు. మీరే కదా రమ్మన్నారు లైవ్ లోకి. వచ్చి క్యాష్ గురించే మాట్లాడి ఇంకేం మాట్లాడుద్ది నువ్వే కదా అన్నావు లేదా? నాకు అర్థం కాలేదు. నాకు నేను స్టేషన్ నుంచి ఇంటికి వెళ్తుంటే అనే ఇలా జరిగింది, మీరు రండి అనియా, మీరు రండి స్టేషన్ దగ్గరికి వచ్చి మాట్లాడండి అంటే, తమ్ముడు నేను విజయనగరంలో ఉన్నాను అన్నావు, మీ ఇంటికాడ ఉన్నాను అన్నావు, అడ్రస్ పెట్టాను. ఆహా, సీఏకి వెళ్ళలేదు, అది ఎక్కడ గాజువాకలు ఉన్నప్పుడు అన్నావు, విజయనగరంలో ఉన్నప్పుడు ఆ మాట అనలేదు నువ్వు. మరి ఫోటో పెట్టాను, వీడియో కూడా పెడతాను చూడు స్టోరీ ఈ రోజు. చెప్పు. అయితే ఆ రోజు నేను అనియా రండి అనియా పేరెంట్ వైపు నుంచే యాక్షన్ తీసుకోవాలన్నారు అంటే, నువ్వు తమ్ముడు అప్పుడు ఫోన్ కట్ చేసి మళ్ళీ తర్వాత ఫోన్ చేసి, తమ్ముడు లైవ్ పెడతాను, లైవ్ లోకి రా, ఇప్పుడు ఇంటికి అది రావడానికి లేట్ అయిపోద్ది, మేము ఎక్కడో దూరంగా ఉన్నాం. ఏమైందని ఆ రోజు ఎందుకు రాలేకపోయారు మీరు? మేము లైవ్ లో ఉన్నాం అప్పటికే, చాలా మంది లైవ్ లో ఉన్నాం అప్పటికే. అంటే లైవ్ దానికంటే అది ఇంపార్టెంట్ కదా. వస్తే మరి మీరైనా వస్తే అప్పటికైనా సరే పోలీసుల దగ్గర పెట్టుకొని కేసు అనే ఏమైనా యాక్షన్ తీసుకోవాలో ఏటో అవన్నీ తేలిదని కదా. స్టేషన్ కి వెళ్ళి నువ్వు చెక్ చేస్తున్నావు, మాకు అవసరం లేదు, ఇంటి దగ్గర చెక్ చేయలేదు, నేను చెక్ చేయలేదు. శ్రీనివాసరావు గారు ఎస్ఎస్సి ఒక విజయనగరం, ఆ సార్ దగ్గరికి వెళ్ళి డైరెక్టర్ కి ఇలా జరిగింది సార్ అని చెప్పి డీటెయిల్ గా చెప్పాను. మీ వైపు నుంచి యాక్షన్ తీసుకోవడం లేదు ఈ విషయంలోనైతే, నువ్వు పేరెంట్ నుంచే, ఎందుకంటే క్యాష్ అనేది పేరెంట్ పట్టుకెళ్ళి నవీన్ కి ఇచ్చారు. సో పేరెంట్ కంప్లైంట్ ఒక మాట నేను చెప్పింది కూడా నా వెర్షన్ కూడా వెళ్ళాలి మీరు, నా వెర్షన్ కూడా వినాలి, నా వెర్షన్ కూడా వినండి మీరు. పేరెంటే కంప్లైంట్ పెడతది అన్నారు, మీరు అన్నారు బెంగళూరులో పేరెంట్స్ తో ఉన్నప్పుడు ఇక్కడ కేసు పెట్టడానికి వస్తున్నాను అని అన్నారు. మరి వచ్చినప్పుడు ఎందుకు కేసు పెట్టలేదని నవీన్ మీద? నీకు ఇప్పుడు స్టార్టింగ్ లో నీకేం చెప్పాను తమ్ముడు, నేను కేస్ అన్నది నువ్వు నేను పెడితే అవ్వదు, అది పేరెంట్స్ పెట్టాలి. ఓకే, పేరెంట్స్ పెట్టాలి కాబట్టి ఆ పని మీద బెంగళూరు వచ్చాను. అది ఎప్పుడు పెడతాం, ఎలా పెడతాం, ఎంత స్ట్రాంగ్ గా పెడతాం అన్నది నీకు ఇంకో 2 రోజులు అర్థం. ఓకేనా? ఇది క్లియర్. అనే ఇంకోటి ఏంటంటే, అంటే నా డౌట్ కాదు, నాకు చాలా మంది మెసేజ్ చేస్తున్నారు డౌట్ మీద. నవీన్ 1.5 crores వరకు క్యాష్ వచ్చింది, పేరెంట్స్ నైట్ కి నైట్ బెంగళూరు వెళ్ళిపోయారు కదా, ఇంత అమౌంట్ ఎలా పట్టుకెళ్లారు అని అడుగుతున్నారు. దానికి ఏం సమాధానం చెప్తారని? పేరెంట్ కూడా ఆల్రెడీ వీడియోలో చెప్పారు, ఏమని అంతా విజయనగరంలో ఉంది, మాకు తీసుకెళ్ళడానికి అలా అవ్వదు, మేము బెంగళూరు వచ్చాము బాబుకి హెల్త్ పరంగా హాస్పిటల్ పరంగా అని చెప్పారు. చూడలేదు అది? అవునా, నేను చూడలేదు, అందుకే అడుగుతున్నాను మిమ్మల్ని. సో బాబు ఎక్కడ ఉన్నాడో కొద్దిగా అది కాదు, బాబు ఇంజెక్షన్ గురించి ఏమైందని అంటే, పేరెంట్స్ నా కాల్ కి రెస్పాండ్ అవ్వట్లేదు, ఎన్నిసార్లు చేసాను నేను ఆల్రెడీ, నిన్న 2 times చేశాను. కొద్దిగా బాబు గురించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తే అడుగు, అదే సోషల్ మీడియా పెట్టాలి కదా, ఎందుకంటే నా ముఖం చూసి చాలా మంది డబ్బులు వేశారు. ఇంపాక్ట్ గురువులో ఈ రోజు నేను వచ్చి, ఏంటంటే నీ ముఖం చూసి డబ్బులు వేసారు తమ్ముడు, తల్లిదండ్రులకు అందలేదు, అదే ప్రాబ్లం. ఇప్పుడు ఏం చెప్తాను, ఇంపాక్ట్ గురు అది కాదు, ఇంపాక్ట్ గురువులో నేను రాకముందు 73 లక్షలు ఉండేది, నేను చేసింది స్క్రిప్ట్ అయినా సరే బాబుకి ఇప్పటికి 9.5 crores దాటేసి ఉంది. అంటే మీరు ఇలా ఎలా ఆలోచించలేకపోయారు? మనగోడు చేయడం వల్లే కదా బాబుకి హెల్ప్ అయ్యింది అని ఎందుకు ఆలోచించలేకపోయారు? సరే అలాగే ఆలోచిద్దాం తమ్ముడు ఇప్పుడు. ఓకేనా? నువ్వు చేయబట్టే వాళ్ళకి పోనీ డబ్బులు వచ్చాయి, మంచి క్రేజ్ వచ్చింది, ఓకే నువ్వు స్క్రిప్ట్ చేసావు. అలా అని చెప్పి ఎవరైనా మనీ ట్రాన్స్ఫర్ చేస్తానంటే మీ పర్సనల్ అకౌంట్ నెంబర్లు ఇచ్చుకుంటారు దానికి? ఎవరైనా మనీ ట్రాన్స్ఫర్ చేస్తామంటే పర్సనల్ నవీన్ గారు చెప్పింది, నవీన్ గారు చెప్పింది అది. అది చెప్తే చేసేస్తావా? అందుకే కదా నేను కేసు పెడతాను అన్నది. ఇప్పుడు ఆడు చెప్పించి చేసేస్తావు అంటే నేను అందుకే కదా యాక్షన్ తీసుకుంటాను అంటుంది. నేను లీగల్ గా అని నా వైపు నుంచి నేను లీగల్ గా అయితే యాక్షన్ తీసుకుంటానని. ఒకవేళ మీకు కూడా నేను చెప్పేది ఇదే, నా వైపు తప్పేమన్నా ఉంటే మీరు లీగల్ గా యాక్షన్ తీసుకోండి నన్ను. అప్పుడు నువ్వు చెప్పడం కాదు, వాళ్ళే ప్రూఫ్లన్నీ తీసి నన్ను బొక్కలు వేస్తారు. సరే తమ్ముడు, నువ్వు అడిగే క్వశ్చన్ నేను ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ అయిపోయినాయా? నేను చాలా పేషెన్స్ గా మాట్లాడతాను. నువ్వు అడిగిన క్వశ్చన్స్ అయిపోయినాయా, ఇంకేమైనా ఉన్నాయా? అడిగాను, అడుగు. నెక్స్ట్ 5 minutes నేను అడిగే నెక్స్ట్ 5 questions నేను అడుగుతా, అంతవరకు నువ్వు డిస్టర్బ్ చేయకు, సింగిల్ ఆన్సర్స్ చేయి. ఓకే? నాకు ఒక్క ఆన్సర్ చేయి ఫస్ట్, దాన్ని బట్టి పబ్లిక్ డిసైడ్ చేస్తారు నువ్వు చెప్తుంది నిజమా కాదా అని. మొన్న కాల్లో ఏదది కొత్త వలస ప్రసాద్ గారి డబ్బులు నువ్వు ఎవరికి ఇచ్చావని అడిగితే పేరెంట్స్ కి ఇచ్చానన్నావు, తర్వాత అడిగితే మనీకి నవీన్ కి ఇచ్చానని చెప్పావు. ఓకేనా?
ఇప్పుడు చెప్పు, కొత్త వలస ప్రసాద్ మనీ అండ్ కృషిక మనీ వాళ్ళిద్దరు కృషిక అమౌంట్ ఎవరికి ఇచ్చావు? నవీన్కి ఇచ్చాను. అండ్ ఇంకొక 1 lakh వరకు నీకు వచ్చింది, ఎవరికి ఇచ్చావు? అది నవీన్కి ఇచ్చాను. సో ఓవరాల్ గా వీడియో మీద నువ్వు తీసిన క్యాష్ ఎంత? వీడియో తీసి రికార్డింగ్ చేసిన క్యాష్ ఎంత? ఏది వాళ్ళిద్దరినా వేరే వాళ్ళిద్దరూ మొత్తం overall ఓవరాల్ గా నీ సైడ్ నుంచి ఓవరాల్ గా అయితే ఓవరాల్ గా అయితే 10 lakhs ఉంటాయి. 10 lakhs. అందులో ఎంత వీడియో తీసావు నువ్వు? ఎంత క్యాష్ వీడియో తీసావు? నవీన్ 1,00,000, ఇతను 1,00,000, గేమ్ జోన్ 1,00,000, ఇంకా పిఆర్ ఒక అది 3,000 5,000 అది, ఇంకా ఈ శిఖరాత్ ఒక 20,000, అలా ప్రసాద్ D10 నాదో 1,00,000. 4,50,000 చెప్పావు. అలా లైన్ లో ఉండి చూసి చెప్పేస్తాను. నా దగ్గర కొన్ని రికార్డింగ్స్ ఉన్నాయి తమ్ముడు, నా దగ్గర ఒక ఫోన్ అయిపోయింది, అది వినిపించాలి నీకు. అందుకే నా లైవ్ లోకి వస్తే నేను స్క్రీన్ షేర్ చెప్తున్నా నీకు. ఒకళ్ళు 35,000. చెప్పు, రాసుకుంటున్నా, చెప్పు. 35,000. ఇంకా తమ్ముళ్ళు కమెంట్స్ చెయ్యండి కింద, మనోడు చెప్తున్నాడు కదా 35,000 అని. అని 35,000 ఒకటి, 1,00,000 ఒకటి అని. 1,30,000. బండి దాంతో 1,30,000 ఒకటి. నీ బండి దాంతో 1,30,000. ఓకే, 2,00,000 చెప్పు. ఇంకా అన్ని లెక్కే. ఇంకోటి అలా ప్రసాద్ గారు 1,00,000, ఈసీ గారు ఒక 20,000, అలా అన్ని సిక్కోలు అతను ఒక 20,000. ఎలాగిచ్చాడు? క్యాష్ ఇచ్చాడా నీకు? ఒక వీడియోలో చూడలేదా? క్యాషే కదా. తమ్ముడు ఓకే, కనబడుతున్నా? నీ వాయిస్ ఇప్పుడు వినిపిస్తుంది, కానీ ఒకసారి మన విజయనగరం యూత్ కూడా తీసుకోమన్నాడు, ఒక ఆడియో వినిపిస్తారు ఇక్కడ అందరికి. యాడ్ చేయి ఇల్తమస్, కొంచెం రిక్వెస్ట్ పెట్టు. అని ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారని. నాకు అలాగే వస్తున్నాయి, మరి ఏం చేస్తాం, ఖర్చు చేస్తున్నా. ఇల్తమస్ పెట్టా. విజయనగరం యూత్ యాక్సెప్ట్ చేయి. లైవ్ నీకు నాకు అవుతుందని, వాళ్ళకి నాకు కాదు. ప్రూవ్ చేసుకోవాల్సింది నువ్వు నేను, నాకు నీ నుంచి క్లారిటీ కావాలి. ఎందుకంటే ఈ రోజు బేబీది మొత్తం నువ్వే కదా ఎత్తుకున్నావు, మరి బేబీకి అన్ని చూసుకుంటున్నావు కదండి నువ్వు. వాళ్ళ ముందు నేనే ఉన్నా. ఇప్పుడు చెప్పు. సరే చెప్పు. సరే, వాళ్ళని యాప్ చేయట్లేదు, చెప్పులే, పర్లేదు. అమౌంట్ చెప్పు. ఇప్పటికి 4,50,000 చేంజ్ చెప్పావు తమ్ముడు, నువ్వు కలెక్ట్ చేసుకోండి అని చెప్పి. క్లోజ్ టు 5 lakhs చెప్పావు. ఒక నిమిషం ఇన్స్టాగ్రామ్ కాల్ చేసి ఒక నిమిషం లైవ్ లో ఉండు. ఒక నిమిషాల లైవ్ లో ఉండు. ఆలోచించిరా, పర్లేదు. నాకు చాలా టైం ఉంది, ఇంకా ఆఫీస్ అయిపోయి వచ్చా. ఆలోచించడం కాదనే బాబు, ఈ ఫోన్ మీద ఫోన్లు చేస్తున్నారు. తమ్ముడు, ఎందుకంటే నేను అడిగే ప్రతి క్వశ్చన్ నువ్వు కరెక్ట్ గా ఆన్సర్ చేయమని ఎందుకు చెప్తున్నానంటే, ఈ లైవ్ అయిన తర్వాత కొన్ని ప్రూఫ్స్ నేను పేజీలో పెడతా, ఓకేనా? దానికి దీనికి మిస్ మ్యాచ్ వచ్చింది అనుకో, అనవసరం నువ్వే బ్యాడ్ అయిపోతావు. అందుకే అడుగుతున్నా క్లియర్ గా, ఓకేనా? అనియా ఒక మాట చెప్పననియా, నా మాటలో కానీ ఇందులో తేడా ఉన్నా సరే మీరు కేసులు పెట్టమని చెప్తున్నా. ఒకసారి చూడు, ప్రూఫ్ లో అది కాదు, ఏదైనా సరే విత్ ఇన్ ప్రూఫ్ తో ఇలా సోషల్ మీడియాలో ఇది అవ్వడం కరెక్ట్ కాదు. దీని వల్ల వేరే బేబీ మీద ఇంపాక్ట్ అనేది పడుతుంది. సో మీరు ఏదైతే చేయాలనుకున్నారో అది లీగల్ గా యాక్షన్ తీసుకోండి. టాపిక్ డైవర్ట్ చేయకు. నేను ఇప్పుడు క్లియర్ గా ఒకటే క్వశ్చన్, టాపిక్ డైవర్ట్ చేయకు, ఓకేనా? అవన్నీ వద్దు నాకు. నేను ప్రస్తుతానికి ఈ కేసు గురించే మాట్లాడుతున్నా. మిగిలిన కేసు గురించి అక్కడ నేను మాట్లాడేటప్పుడు అది నేను చూసుకుంటా. ప్రస్తుతానికి ఈ కేసు గురించి చెప్పు నాకు నువ్వు, ఓకేనా? వెరీ క్లియర్. నువ్వు ఎంత క్యాష్ వీడియో మీద తీసుకున్నావు అదే నేను అడుగుతున్నాను ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్. నువ్వు ఇంకా చెప్పాలి. వీడియో మీద తీసుకున్నా చూడు, చెప్తున్నాను. టోటల్ గా ఓవరాల్ గా 10 lakhs ఉంటది. అది ఎలాగో కూడా చెప్తాను చూడు. ఫస్ట్ పల్సర్ బైక్ రమ్మని ఒక 20,000 ఫోన్ పే చేశారు. పల్సర్ బైక్ రమ్మని వీడియో మీద 20,000 అది అక్కడ చేశారు. అది నీ చేతికి ఇవ్వలేదు క్యాష్. అది ఆయన ఫోన్ ఇప్పటి గురించి చేశారు ఆయన. అదెందుకు అది?
ఇంకోటిది ప్రియరా వచ్చేసి తను 5,000 ఎంత ఇచ్చింది అన్నది. ఎవరికి ఇచ్చింది? అది పేరెంట్ కి. తమ్ముడు నువ్వు అప్పుడు నేను ఎంత తీసుకొని వెళ్ళాను. నేను తీసుకున్నది అన్నా. ఓకే నువ్వు నీ వీడియో అనియా 20,000 ఒకటి అనియా. 20,000 ఒకటి. ఓకే 20,000 ఒకటి, రిషికాది 20,000 ఒకటి, కృషిక 20,000 ఒకటి, అలా 40,000 పవన్ గారిది 1,00,000 ఒకటి, 1,00,000 చెప్పు 1,40,000 ఇంకా 1,30,000. ఇంకా 2,70,000 ఇంకోటి గేమింగ్ జోన్ వాళ్ళది 1,00,000. 3,70,000 అలా ఇది అమ్మేసి ఇచ్చిందాను, గోల్డ్ అమ్మేసి ఇచ్చిందాను. అక్కదేమో అది 35,000. ఓకే ఇంకా వచ్చాయా? 4,10,000 అని చెప్పి ఇంకా ఇంకోటి చెప్పింది నేను 4,10,000. అలా డి ప్రసాద్ ఒక 1,00,000 రూపాయలు ఇచ్చారు. అది నవీన్ వీడియో పెట్టలేదు. మా మాయ కూడా ఒక 5,000 ఇచ్చాడు. అది వీడియో పెట్టలేదు. తమ్ముడు నాకు నవీన్ ఏం కలెక్ట్ చేసుకోండి నాకు చెప్పకవి. నువ్వు ఏం కలెక్ట్ చేసుకున్నావు చెప్పు. వీడియోల వరకు వీడియోలు పెట్టలేదు కొన్ని. నువ్వు వీడియో పెట్టి కలెక్ట్ చేసుకున్నది ఎంత అది చెప్పు. అని ఫోన్లు చేస్తున్నారని. నువ్వు వీడియో పెట్టి కలెక్ట్ చేసుకుందని చెప్పు. నాకు కూడా వస్తాను, నేను కట్ చేసే మాట్లాడుతున్నా చెప్పు.